సో ఎహెజ్కేలు 36వ అధ్యాయం 26వ వచనం. మరి ప్రజలకి వాగ్దానం చేస్తున్నాడు, నూతన హృదయము మీకు ఇస్తాను, నూతన స్వభావము మీకు కలగజేస్తాను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. ఇంకొక స్క్రిప్చర్ని కూడా చూద్దాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 18వ వచనం. బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 43 అండ్ వర్స్ నెంబర్ 18. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. నేను ఏర్పరచుకొనిన ప్రజలు త్రాగుటకు అరణ్యములో నీళ్లు పుట్టించుచున్నాను, ఎడారిలో నదులు కలుగజేయుచున్నాను. అడవి జంతువులను, అడవి కుక్కలను, నిప్పుకోలును నన్ను గనపరచును. చాలు. సో వర్స్ నెంబర్ 18లో మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వపు కాలపు సంగతులను తలంచుకొనకుడి. సో ఈ స్క్రిప్చర్లో ఉన్న మర్మం, ఈ స్క్రిప్చర్లో ఉన్న రెవల్యూషన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కొద్ది నిమిషాలు దేవుని వాక్యం విని మిగతా ప్రోగ్రామ్స్లోకి వెళ్తాం కనుక సో దయచేసి శ్రద్ధగా వినాల్సిందిగా మనం చేస్తున్నాను. సో 19వ వచనం చూస్తే, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా? సో దేవుడు ప్రజలకి ఒక విషయంలో జ్ఞానాన్ని బోధిస్తున్నాడు. అదేంటంటే, నేను ఒక నూతన క్రియ చేస్తున్నాను. సో ప్రస్తుతానికి నేను ఒక అద్భుతం, నేను ఒక మిరకిల్, ఒక ఆశ్చర్య కార్యం ఏదైతే ఉందో అది నూతనముగా నేను మీ పట్ల చేయబోతున్నాను. ఇది ప్రొఫెసీ. ఓకే, అందరికీ ఇది ప్రవచనం. అయితే ఈ 19th స్క్రిప్చర్లో ఉన్న వర్డ్స్ ఏదైతే ఉందో ఆ స్క్రిప్చర్లో ఉన్న వర్డ్స్కి సపోర్టబుల్గా 18వ వచనాన్ని క్లియర్గా మనకు తెలియపరుస్తున్నారు. మరి దేవుడు మీ పట్ల ఒక నూతనమైన క్రియ చేయాలి అని అంటే 18వ వచనంలో ఇన్స్ట్రక్షన్స్ చెప్తున్నాడు. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వపు కాలపు సంగతులను తలంచుకొనకుడి. సో మన ఫ్యూచర్లో చాలా మిరకిల్స్ని దేవుడు పెడతాడు. మన ఫ్యూచర్లో ఆశీర్వాదాలను దేవుడు అమర్చి పెడతాడు. మన ఫ్యూచర్లో దీవెన అనేది దేవుడు ప్రాప్తించేలాగున మరి కొన్ని దాచిపెడతాడు, కొన్ని బయలుపరిచేలాగా ముందు పెడతాడు. వాటన్నిటిని మనం పొందుకోవాలంటే నూతన క్రియగా దేవుడు చేస్తాడు. కానీ నూతన క్రియ చేసే ముందు ఒక ఇన్స్ట్రక్షన్స్ ఏంటి? మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి. అంటే 2025వ సంవత్సరంలో ఆర్ఎల్స్ 2025వ సంవత్సరం ముందు ఏ సంవత్సరాలైతే నీకున్న సమస్యలను బట్టి నీ మనసాక్షి వాత వేయబడి ఉండొచ్చు, నీకున్న కష్టాలను బట్టి కొన్నిసార్లు నీ హృదయం నొప్పించబడవచ్చు, నీ హృదయం బ్రేక్ అవ్వచ్చు, కొన్నిసార్లు డిప్రెషన్ అవ్వచ్చు. ఎప్పుడైతే ఇవన్నీ మనలో వస్తాయో వాటిని ఏం చేస్తామంటే ఎక్కువ థింక్ చేస్తాం. సో వెన్ వి థింక్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్, ఎప్పుడైతే మనకు ఆలోచనలు ఎక్కువైపోతుందో అప్పుడు మన స్పిరిచువల్ లైఫ్లోకే అది వచ్చేస్తుంది. అప్పటి వరకు మన మైండ్లో ఉన్న ఆ డిప్రెషన్, అప్పటి వరకు మన మైండ్లో ఎవరో మోసం చేసిన దాన్ని మనం బాగా ఆలోచించడం వల్ల, ఎవరో మన విషయంలో తప్పిదం చేయడం వల్ల మనం బాగా ఆలోచించడం వల్ల అప్పటి వరకు మన బ్రెయిన్లో, మన మైండ్లో ఉన్న ఆలోచన, డిప్రెషన్, రకరకాల విషయంలో శోధన ఏదైతే ఉందో అది కాస్త మన ఆత్మ జీవితంలోకి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే ఆత్మీయ జీవితంలోకి అవి వెళ్ళిపోతాయో దేవుడు నూతన క్రియ చేయిస్తున్నాడు అనే వాగ్దానం చేశాడు కదా, అది నెరవేర్చబడలేకపోతుంది. అందుకే దేవుడు ఏది చెప్పినా ప్రతి దానికి ఇన్స్ట్రక్షన్ అనేది ఉంటుంది. వితౌట్ ఇన్స్ట్రక్షన్ డోంట్ బిలీవ్ ద ప్రొఫెసీ. సో దేవుడు ఒక వాగ్దానం చేసినా, నిన్న ఆన్లైన్ సర్వీస్లో మనం వాగ్దానాలు తీసుకున్నాం. ఫెయిత్ని బట్టి, జీసస్ క్రైస్ట్ మీద మనకు ఒక విశ్వాసాన్ని బట్టి మనం కొన్ని వాగ్దానాలు తీసుకున్నాం. ఎప్పుడైతే వాగ్దానాలు తీసుకున్నామో ఆ వాగ్దానములో రాయబడిన దేవుని మాటకు ఎగ్జాక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తాడు దేవుడు. సో వాగ్దానం నెరవేర్చబడాలంటే ప్రార్థిస్తే నెరవేర్చబడవు, ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. వాటిని మీరు ఫాలో అవుతున్నప్పుడే వాగ్దానాలు నెరవేర్చబడతాయి. ప్రేయర్ ఏం చేస్తుందంటే నీకు బలాన్ని ఇస్తుంది. ప్రేయర్ ఏం చేస్తుందంటే పీస్ ఆఫ్ మైండ్ ఇస్తుంది. ప్రార్థన ఏం చేస్తుందంటే ఇన్స్ట్రక్షన్స్తో పాటు దేవుడు ఎలా డైరెక్ట్ మిమ్మల్ని చేస్తున్నాడనే విషయాన్ని పసిగట్టగలిగే శక్తి, పసిగట్టగలిగే వివేచన జ్ఞానాన్ని దేవుడు మీకు కలగజేస్తాడు. సో ఇక్కడ వర్స్లో చూస్తే, నేను ఒక నూతన క్రియను చేయబోతున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా? ఏం ఆలోచించాలి అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు? మునుపటి విషయాలా, పూర్వకాలపు సంగతులు ఆలోచించమంటున్నాడా? లేదు, నూతన క్రియ చేస్తాడు కదా దేవుడు, దాన్ని ఆలోచించమంటున్నాడు.
2025 సంవత్సరంలో మీరు పడిన కష్టాలు, సమస్యలు, ఇబ్బందులు ఏవైతున్నాయో 2025 సంవత్సరం నిన్నటి దినమునే అది అక్కడికే ఆగిపోయాయి. 2026 సంవత్సరం ఈరోజు మనం అడుగు పెట్టామంటే 100% నూతన క్రియ దేవుడు ఖచ్చితంగా జరిగించబోతున్నాడు. సో దట్స్ ఎ ప్రొఫెసీ. ఆ క్రియ మీ అందరి జీవితంలో షూరిటీగా జరుగుతుంది. హల్లెలూయా. సో బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, సూపర్ న్యాచురల్ గ్రేస్ ఎప్పుడైతే దేవుడు మన మీదకి విడుదల చేస్తాడో, ఆ సూపర్ న్యాచురల్ గ్రేస్ని బట్టి దేవుడు కొన్ని ఆయన కృపను బట్టి మన జీవితంలో పనిచేసేలా చేస్తాడు. సో దయచేసి వీ హ్యావ్ టు బిలీవ్ నాట్ వాట్ వీఆర్ డూయింగ్. మనం చేసే పనుల మీద మనం నమ్మకం కాదు, కానీ దేవుడు మన పని విషయంలో ఏదైతే ఆలోచిస్తున్నాడో దాన్ని పసిగట్టగలిగే జ్ఞానం మీకుంటే యువర్ ఫ్యూచర్ ఈజ్ బ్లెస్డ్. అది రేపైనా, ఎల్లుండైనా, నెక్స్ట్ సంవత్సరం అయినా నీ జీవిత కాలం వల్ల నువ్వు దీవించబడటానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకు అనంటే దేవుడు మిమ్మల్ని భూమి మీదకి పంపించాడంటే పర్పస్ లేనిది పంపిస్తాడా? పర్పస్తోనే పంపిస్తాడు. ఒక గమ్యం ఉంటుంది, ఒక గోల్ ఉంది. కానీ మీరు ఒక గోల్ అనుకున్నారు, మీరు ఒక గమ్యం అనుకున్నారు. ఏం గమ్యం అంటే మీ యొక్క ఎన్వైరన్మెంట్లో ఉన్న సమస్యలను బట్టి నీకు ఒక గమ్యం క్రియేట్ అవుతుంది. హల్లెలూయా. మీ కాలనీలో ఉన్న సమస్యలను బట్టి అరే నేను ఇది అవుతే బాగుంటుందేమో అనిపిస్తుంది. మీ బంధువులకు ఏదైతే ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయో దాన్ని బట్టి నేను ఇది అవుతే బాగుంటుందేమో అనిపిస్తుంది. అంటే మనిషి ఆలోచన ఎలా ఉంటుందంటే నీ వాతావరణంలో ఉన్న సమస్యలను బట్టే నువ్వు ఒక నిర్ణయం తీసుకుంటావు, నువ్వు ఒక గమ్యాన్ని క్రియేట్ చేసుకుంటావు. బట్ దేవుడు అలా కాదండి. నేను ఎందుకు పుట్టిస్తాడో దానిని బట్టి ఒక గమ్యం క్రియేట్ చేసి పెడతాడు. ఎప్పుడైతే ఆ గమ్యం తెలుస్తుందో మనం పరిస్థితులను బట్టి కదలమండి. కష్టము, బాధ, సుఖమును బట్టి మనం మూవ్ అవ్వం. వీఆర్ మూవ్డ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మ చేత ఎంతమంది అయితే నడిపించబడుతురో వాళ్ళు ఎవరంట? వాక్యం ఏం సెలవిస్తుంది? వాళ్ళు దేవుని కుమారులు అనబడుదురు. దే హ్యావ్ అన్ అథారిటీ టు బి కాల్డ్ యాజ్ ఎ సన్స్ ఆఫ్ ద లివింగ్ గాడ్ వెన్ దే ఆర్ లెడ్ బై ద స్పిరిట్. దేవుని ఆత్మతో నడిపించిన వీళ్ళంతా కూడా దేవుని కుమారులుగా అంటారంట. మరి దేవుని కుమారులు ఏం చేస్తారు? దైవం లాగా వాళ్ళు పనిచేస్తారు. వేర్ ఎవర్ దే గో ద స్పిరిట్ గైడ్ దెమ్. సో అలాంటి కార్యాలు మన జీవితంలో జరగాలంటే ది గ్రేటెస్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి? 2025 సంవత్సరం కావచ్చు, దాని ముందు సంవత్సరాలు కావచ్చు, మీ మనసాక్షి ఎక్కడైతే వాత వేయబడిందో మరి ఈరోజు దాన్ని సంపూర్ణంగా స్వస్థత దేవుడు మీకు ఇస్తాడండి. సో అన్కాన్షియస్నెస్ థింగ్స్. హల్లెలూయా, హల్లెలూయా. బాగా ఒక వ్యక్తిని లవ్ చేసిన, నమ్మకం ఎక్కువ ఒక వ్యక్తిపై ఉన్న ఆ వ్యక్తిని మనం గుండెల్లో చేర్చుకుంటాం, హృదయంలో భద్రపరుచుకుంటాం. హృదయంలో భద్రపరిచిన తర్వాత ఆ వ్యక్తి మనల్ని మోసం చేశాడనుకో, ఇంకెక్కడికి వెళ్తాం? వేర్ యు గో? ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్తాం? ఇంకా బంధించబడినట్టే. ఆ లెవెల్ ఆఫ్ డిప్రెషన్ ఈజ్ వెరీ హై. మరి అలాంటి డిప్రెషన్లో ఉన్న కొంతమంది దేవుడేమో ఒక వాగ్దానం చేస్తున్నాడు, మీకోసం నేను నూతన క్రియ చేయబోతున్నా. నూతన క్రియ చేయాలంటే నూతన క్రియ ఏదైతే చేస్తానో అది ఆలోచించు. పాత జీవితంలో ఉన్న ప్రతి ఒక్క ప్రశ్నలు, పాత జీవితంలో ఉన్న ప్రతి ఒక్క మోసాలు, తంత్రమంత్రాలు ఇవన్నీ కూడా ఆలోచించకుండా వీ హ్యావ్ టు కీప్ ఫోకస్ ఆన్ వాట్ ఇట్ ఈస్ గోయింగ్ టు కమ్. ఏదైతే నీ ముందు రాబోతుందో దానిపైన నీ ఫోకస్ ఉన్నప్పుడే నూతన క్రియని మీరు చూడగలుగుతారు. ఎంతమందికి అర్థమై? హల్లెలూయా, హల్లెలూయా. సో ఒక వర్డ్స్ ఉంది, 1 తిమోతి, అది మనసాక్షి వాత వేయబడినదే ఉంటుంది. చాప్టర్ 4 ఐ థింక్. 1 తిమోతి 4వ అధ్యాయం 2-3 వచనం. దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టుడగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనసాక్షి గలవారై వివాహము నిషేధించుచు సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొను నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవలనని చెప్పుచుందురు. రైట్. సో వాళ్ళు కొన్ని డిసిషన్స్ ఎలా తీసుకోగలుగుతున్నారంటే వాళ్ళ మనసాక్షి ఏమైందంట? వాత వేయబడింది. మన హృదయం వాత వేయబడుతుంది. మన మనస్సు కొన్నిసార్లు డిస్టర్బ్ చాలా అయిపోతుంది. డిప్రెషన్, లోతైన డిప్రెషన్లోకి వెళ్తాం. అప్పుడు దేవుడు నీ కోసం చేయాల్సిన నూతన కార్యం చేయలేకపోతాడు. అది నువ్వు పొందుకోలేకపోతావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీడ, ఎండ 2 ఇచ్చాడు. ఎండని ఇష్టపడకున్నంత వరకు నీడలో ఉండగలుగుతావు. నీడ నాకు వద్దన్నప్పుడు ఎండకి వెళ్ళిపోతావు. నీడలో ఉన్నవాడికి దేవుడు ఎండ ఇస్తలేడా? తప్పు.
దేవుడు వర్షాన్ని అందరికి ఇస్తున్నాడా, కొద్ది మందికి ఇస్తున్నాడు? సూర్యుని యొక్క కిరణాలు అందరి మీద పడుతున్నాయి, కొద్ది మంది మీదనా? అందరి మీద పడుతున్నాయి. దాన్ని అనుభవించే వాళ్ళు కొంతమంది ఉంటారు, నాకు వద్దు అనుకొని రిజెక్ట్ చేసిన వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎందుకు చెప్తున్నానంటే దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించి నూతన కార్యాన్ని మీ పట్ల ఖచ్చితంగా చేస్తాడని వాగ్దానం చేస్తున్నాడు. అది షూర్గా, అది రానున్న రోజుల్లో మీ పట్ల ఏదైతే కార్యం జరిగించబోతున్నాడో అనేక ప్రజల యొక్క చెవులు గింగురుమనేలా మీ ద్వారా సాక్ష్యము ప్రచురించబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. సో మన మైండ్ అండ్ హార్ట్, మన సోల్, ఈ మూడు చాలా ఇంపార్టెంట్. ఈ మూడిటిని దేవునికి సమర్పించుకోండి. వెన్ వి సబ్మిట్ ఆల్ దీస్ థింగ్స్, ఎప్పుడైతే సబ్మిట్ చేసుకుంటామో దేవునికి ఖచ్చితంగా నూతన క్రియ మనం అనుభవించడానికి ఆస్కారం ఉంటుంది. మరి ఇంకెన్ని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు పోయిన సంవత్సరంలో జరిగినవన్నీ సంగతులు ఏవైతే చెడు, మంచి, డిప్రెషన్ కలిగిన సంగతులు ఉన్నాయో అవన్నీ గుర్తుకొస్తాయా లేవా? చెప్పండి, గట్టిగా చెప్పాలి. వస్తాయి. కండిషన్ చెప్పాడు గాడ్ అక్కడ. వస్తే నూతన క్రియ నేను చేస్తాను కదా, అది మీరు ఆలోచించాలి. నాట్ అబౌట్ ద పాస్ట్. హల్లెలూయా. ముందుకెళ్తున్నారా, ఇంకకి వెళ్తారా? 2026 తర్వాత 2025 వస్తుందా, 7 వస్తుందా? అంటే దేవుని ఆత్మ నీ ముందు ఎప్పుడూ వెళ్ళిపోయాడు. ఇప్పుడు భవిష్యత్ జ్ఞానాన్ని మీకు తెలియపరుస్తాను పరిశుద్ధమైన దేవుడు. ఫలానా మేలో ఇది జరుగుతుంది అని. ఇది జరుగుతుంది అన్నప్పుడు దేవుడు, నువ్వు మేలో లేవు, నువ్వు జనవరిలోనే ఉన్నావు, కానీ నీ పక్షమున ఉన్న దేవుడు ఏ నెలలో ఉన్నాడు? అప్పుడే ఆల్రెడీ మే నెలలోకి వెళ్ళిపోయాడు. అంటే 2026 డిసెంబర్ మాసంలో కూడా దేవుడు నీ పక్షమున ఉన్నాడా లేదా? ఉన్నాడు. కానీ నీ పాస్ట్ లైఫ్లో దేవుడు లేడు. ఇది బాగా ఆలోచన చేద్దాం. నీ ఫ్యూచర్లో దేవుడు ఉన్నాడు, కానీ నీ పాస్ట్లో దేవుడు లేడు. బికాస్ మీతో పాటు నడిచాడు ఆల్రెడీ. కాబట్టి మరి ఈరోజు మనందరి లైఫ్లో దేవుడు చేయాల్సిన ప్రతి కార్యము ఖచ్చితంగా చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. సో దానికి ఇంకో వర్డ్స్ చెప్పాను కదా, చదవండి. ఎజికెల్ 36:26. నూతన హృదయము మీకిచ్చెదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చెదను. నూతన హృదయము మీకిచ్చేదను. ఏ న్యూ హార్ట్ ఆల్సో విల్ ఐ గివ్ యూ ద న్యూ హార్ట్. సో నూతన హృదయాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? మనకి ఇస్తున్నాడు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నూతన హృదయం అంటే కొత్త హృదయాన్ని దేవుడు మనకి ఇస్తాడు. నూతన స్వభావము మీకు కలుగజేసేదను. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే దేవుడు స్వభావాన్ని ఇవ్వడు, కలుగజేస్తాడు. ఓకేనా? దేవుడు హృదయాన్ని, మంచి హృదయాన్ని ఇస్తాడు, కానీ స్వభావం అంటే ఇట్స్ యువర్ నేచర్. కొంతమంది మారరండి, వాళ్ళ కోసం ప్రేయర్ చేసినా మారరు. ఎందుకంటే వాళ్ళ స్వభావమే అది. వాళ్ళ కోసం బాధపడి, వాళ్ళ కోసం ఏడ్చి, వాళ్ళు ఇట్లెందుకున్నారు, వాళ్ళు అట్లెందుకున్నారు అని అంటే తప్పు వాళ్ళది కాదు, మనది. ఎందుకంటే దేవుడు 800 కోట్ల మందిని ఒకే రీతిగా సృష్టించలేదు, కానీ వాళ్ళకు కావాల్సిన నేచర్ వాళ్ళకి ఇచ్చేశాడు. ఎందుకంటే దేవుడు వాళ్ళ పట్ల ఉన్న అసైన్మెంట్, దేవుడు వాళ్ళ పట్ల ఉన్న పిలుపు ఏదైతే ఉందో ఆ పిలుపు తగ్గట్టుగా దేవుడు వాళ్ళకి నేచర్ కూడా ఇచ్చేశాడు. హల్లెలూయా. కొంతమంది ర్యాష్గా మాట్లాడతారండి. వాళ్ళు చెడ్డ వాళ్ళని మనం తీర్పు చేద్దామా? లేదు. ఎందుకు అని అంటే దట్స్ ద నేచర్ ఆఫ్ దమ్. వాళ్ళకున్న నేచర్ అది. కానీ మనకు అది నచ్చుతుందా? కొంతమందికి నచ్చదు, కొంతమందికి నచ్చుతుంది. ఎందుకంటే కొంతమంది సమస్యలను ఇష్టపడతారు. లెట్ మీ హ్యావ్ ద పవర్ టు డీల్ విత్ ద ప్రాబ్లమ్స్. అంటే సమస్యలను డీల్ చేయాలనే ఆశ కలిగిన వాడికి అలాంటి నేచర్ నచ్చుతుంది. మరి అదే సామెతల గ్రంథంలో ఏమని సెలవిస్తుంది? తీయగా మాట్లాడు వాడిని మీరు నమ్మాలా, నమ్మొద్దు. మీరు అందరు చెప్తున్నారు. మరి అదే ర్యాష్గా మాట్లాడేవాడిని నమ్మాలని చెప్తుంది. కానీ మీరు నమ్ముతారా? నమ్మరు. అంటే బైబిల్లో ఎవ్రీథింగ్ ఆల్రెడీ దేవుడు బయలు చేశాడు, కానీ మీరు దాన్ని నీ మనసుగా తీసుకోలేకపోతున్నావు, నీ హృదయానికి తీసుకోలేకపోతున్నావు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు కదా, మీకు కొత్త హృదయాన్ని దేవుడు మీకు ఇస్తున్నాడు, నూతనమైన స్వభావాన్ని మీకు ఇస్తున్నాడా? కలగజేస్తున్నాడు. ఈజ్ ప్రొడ్యూసింగ్, ఈజ్ క్రియేటింగ్ సంథింగ్. సో నెక్స్ట్ ఏమని అంటున్నాడు? ఇంకా స్వభావము మీకిచ్చేదను, నూతన స్వభావం మీకు కలగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చేదను. హల్లెలూయా. రాతి గుండె అంటే ఏంటి?
ఒకటి బలంగా ఫిక్స్ అవుతారండి. నువ్వు 100 మంది కాదు, 1000 మంది వచ్చి వాడు చెప్పినా 1 మైండ్ మార్చదు. వీళ్ళని నమ్మొద్దు అనేది ఒకటి ఉంటుంది. ఒకవేళ వాడు రేపన్నాడు దేవుడు వాళ్ళని మార్చినా కానీ మన హృదయం మాత్రం మారదు. వాడు మారుతాడు, వాడు మంచినే ఉంటాడు, వాడు గొప్పోడు అవుతాడు, కానీ మనం మారం. మనిషి ఈరోజున్న మనిషి రేపు అలానే ఉంటాడా? ఆ చెడ్డోడైనా మంచోడైనా ఎవరైనా ఖచ్చితంగా మార్పు ఉంటుందా ఉండదా? ఉంటుంది. చెడ్డోడు మంచోడు కావచ్చు, మంచోడు చెడ్డోడు కావచ్చు. సో దయచేసి ఈ జ్ఞానాన్ని మనం సంపాదించుకొని ఈ సంవత్సరం 2026 ఇయర్లో మనం జ్ఞానయుక్తంగా మన ఫ్యూచర్లో మనం ఉండే విధముగా దేవుడు మిమ్మల్ని నడిపించాలని నేను ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా. సో వన్స్ ఇన్స్ట్రక్షన్ దట్ ద లార్డ్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ, దేవుడు ఒక మంచి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు కదా. ఏదైతే మునుపటివి జరిగాయో అది కష్టమైన, తప్పైన, నష్టమైన, వాట్ ఎవర్ ఇట్ మే బి, దయచేసి మర్చిపోండి. మీరు ఆలోచించాల్సింది పోయిన సంగతులు కాదు. అపోస్తలుడైన పౌలు ఏమంటాడు? వెనుకవి నేను మరిచి ముందున్న గురి వద్దకే నేను వెనుక నేనేం చేశాడు? మరిచి. ఎవరికి మతి మరపు లేదు చెప్పండి? అందరికి ఉంది కదా మతి మరు, లేదా? అందరికీ ఉంది. ఏదో ఒకటి మర్చిపోతారు. ఆ మర్చిపోయేదేదో అవి మర్చిపోండి. హల్లెలూయా. అంటే మీలో ప్రతి నేచర్ ఉంటుంది కానీ రాంగ్ కనెక్షన్ ఉంటుంది. ఈ భూలోకంలో 800 కోట్ల మందికి ప్రేమ ఉందా లేదా? ఉంది. కానీ ఆ ప్రేమ పనికిరాని దాని మీద ఒకడు చూపిస్తాడు, ఒకడు డబ్బు మీద చూపిస్తాడు, ఒకడు పాపం మీద చూపిస్తాడు, ఒకడు దేవుని మీద చూపిస్తాడు, ఒకడు జాబ్ మీద చూపిస్తాడు. బట్ అందరిలో ఏముంది? లవ్. సో దేవుడు మానవులను ఆ విధంగా నేచరిస్టిక్గా క్రియేట్ చేశాడు కనుక ఈరోజు మనకు దేవుడిస్తున్న జ్ఞానాన్ని బట్టి ఆలోచించి ముందుకు వెళ్ళున్నట్లు మీరు మునుపటిలో ఏదైతే జరిగాయో లెట్ యూ పీపుల్ ఫర్గివ్ దెమ్ ఇన్ జీసస్ నేమ్. మీరు వాటిని క్షమించుదురుగాక, మీరు వాటిని మర్చిపోదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సో ఒక ఎగ్జాంపుల్ చెప్తాడు యేసుక్రీస్తు ప్రభువారు. దట్స్ అన్ ఎగ్జాంపుల్ దట్ ద లార్డ్ హస్ గివింగ్. అదేంటంటే, ఒక తల్లి తన కొడుకును కనగానే ముందున్న తన కొడుకును చూసి మురుస్తూ ఉంటుంది. అదే సమయంలో కడుపులో తనకి స్టిల్ పెయిన్ ఉంటుంది, చాలా పెయిన్ ఉంటుంది. ఆ పెయిన్ తన తల్లి ఏం చేస్తుంది? మర్చిపోతుందా? గుర్తుపెట్టుకుంటుందా? ఎందుకు మర్చిపోగలుగుతుంది? ముందర ఎవరున్నారని? తన కొడుకు. అదే బిడ్డ పుడితే మర్చిపోదు, అంటే కొంతమంది చెప్తారు. హల్లెలూయా. సో ఒక మంచి అందమైన కొడుకు, అరే నేను ఒక కొడుకును కన్నాను, నేను ఒక వారసుని కన్నాను అనే సంతోషము తల్లికి ఉండడం వల్ల ఏది మర్చిపోతుంది? సమస్య, కష్టము, నొప్పి, బాధ, వేదన ఆమెకు ఉందా లేదా? ఉంది. కానీ ఏం చేస్తుంది? మర్చిపోతుంది. దాని గురించి పట్టించుకోవట్లేదు. నాకు వారసుడు పుట్టాడు కాబట్టి భవిష్యత్తు ఏం చేయాలి, ఇతను ఎట్లా పెంచాలి, ఏమేం చేయాలి, అన్ని ఆలోచనలు. మరి అందరికీ అలాంటి నూతన క్రియ మాత్రం నేను చేస్తానని చెప్పట్లేదు, కానీ నూతన క్రియలు అంటే అలాంటివి కాదు. బట్ జస్ట్ ఐఎమ్ సేయింగ్ ఎన్ ఎగ్జాంపుల్. సో నూతన క్రియలు అని అంటే మీ లైఫ్లో కని విని ఎరగని రీతిలో ఒక దేవుడు ఖచ్చితమైన నూతన క్రియలు చేయబోతున్నాడు. అది ఫిజికల్గా, స్పిరిచువల్గా, ఆర్థిక పరంగా, మెంటలీగా, ఎవ్రీ డిపార్ట్మెంట్లో, ప్రతి ఏరియాలో దేవుడు మీకు నూతన క్రియలు జరిగించబోతున్నాడండి, బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇంకో వచనం చూద్దాం. అదే ఎహెజ్కేల్ 36:27. నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించి వారిని గాను నా విధులను గైకొను వారిని గాను మిమ్మును చేసేదను. నేను మీ పితరులకిచ్చిన దేశంలో మీరు నివసించెదరు, మీరు నా జనులై యుందురు, నేను మీ దేవుడనై యుందును. రైట్. 27 అంటున్నా కదా, నా ఆత్మను మీ అందుంచి. ఎక్కడ పెట్టాడంటే దేవుడు తన ఆత్మ? ఆయన ఎన్నో పైనుండి ఆయన ఆత్మ కూడా ఆనే ఉంటుందా? లేదు. దేవుడు అనగానే పైన చూసి ఇట్లా అంటారు కాదు. ఎక్కడ పెడుతున్నాడంటే ఆయన ఆత్మను మీ మధ్యలో, మీలో ఆయన ఆత్మను పెడుతున్నాడంట. ఆయన ఆత్మ అనగా ఆయననే స్వాభావిక సిద్ధమైన దైవత్వం ఏదైతే ఉంటుందో అది మీ మధ్యలో, మీలోనే స్థిరపరచబడుతుంది. ఎప్పుడైతే మీ మధ్యలో, మీలో దేవుని ఆత్మ వచ్చేస్తాడో దట్స్ ద సైన్. నూతన క్రియ దేవుడు జరిగించబోతున్నాడు. హల్లెలూయా. మరి 2025 సంవత్సరం ఎట్లా ముగిసిందో
మరి 26 కూడా అలానే ముగించొద్దు అని అంటే మంచి ఇన్స్ట్రక్షన్ మీకు తెలియపరుస్తున్నాను కదా. దయచేసి 2025లో ఉన్న సమస్యలను 2026లోకి తీసుకొని రాకండి. హల్లెలూయా. ఎవ్రీ డే ఈజ్ ఎ న్యూ డే. ప్రతిరోజు కొత్త రోజు. కాకపోతే ఇప్పుడు మనం ఈరోజు నూతన సంవత్సరంగా మార్చబడ్డాం కానీ నూతన రోజుగా మార్చబడి. బట్ నూతన రోజు ఎప్పుడు? రోజు నూతన రోజు. రేపు ఇంకా మనం ఆ రోజులోకి వెళ్ళలేదు కాబట్టి రేపు వెళ్ళిన తర్వాత ఆ రోజు ఏమవుతుంది మనకి? నూతన రోజు. ఎవ్రీ డే ఈజ్ ఎ న్యూ డే. ఎవ్రీ డే ద సన్ ఈజ్ రైజింగ్. సూర్యుడు ఉదయిస్తూనే ఉన్నాడు, రోజు పెరుగుతూనే ఉంది, మళ్ళీ 2026 అయిపోతూనే ఉంటారు. సో ఈ ప్రాసెస్లో నీ మైండ్ని చేంజ్ చేయకపోయినా, నీ హార్ట్ని చేంజ్ చేయకపోయినా, నీ సోల్ని చేంజ్ చేయకపోయినా పాత జీవితం ఎలా ఉందో కొత్త జీవితం అలానే ఉంటుంది. సో నేను ఎంత ప్రార్థన చేసినా కాదండి, until and unless change your mindset. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చిన్న విషయం చెప్తా. డబ్బుల కోసం అడిగేవాడికి డబ్బులు ఇవ్వకండి, ఎంప్లాయ్మెంట్ ఇవ్వండి. ఓకే, ఈ మైండ్ సెట్ని అన్ని విషయాల్లో ఇదే కాన్సెప్ట్తో వెళ్ళండి. నేనేమంటున్నానంటే, ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ కాదు, వేరే తీసేయాలి. ఒక పేదవాడు కావచ్చు, డబ్బులు లేనివాడు కావచ్చు, సార్ ఒక 10,000 ఇవ్వండి సార్, 20,000 ఇవ్వండి సార్ అని ప్రతి నెల అడుగుతూ ఉంటే, మీరు ఇస్తూ పోతే వాడు బతకస్తుడు అవుతాడా, ధనవంతుడు అవుతాడా, గొప్పడు అవుతాడా? మీరే చెప్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. చేతి నిండా మీకు డబ్బు ఎందుకు వస్తుందో తెలుసా? పక్కవాడికి ఎన్నిక కాదు, పక్కవానికి ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేయడానికి. సో దట్స్ ది ఇయర్ ఆఫ్ 2026. హల్లెలూయా, హల్లెలూయా. మనకేంటంటే ఫేమ్ కావాలి కదా, ఫేమ్. అరే నేను సహాయం చేసిన, వాడు వచ్చి చెప్తాడు, అందరు చెప్తాడు, ఆ బ్రదర్ సహాయం చేసిండు, 50,000 ఇచ్చిండు, 1,00,000 రూపాయలు ఇచ్చిండు, 20,000 ఇచ్చిండు, చాలా మంచోడు ఆ బ్రదర్. అట్లా అన్నప్పుడు మనకి తృప్తి వస్తుంది. పనికి రాని తృప్తి వెళ్ళిపోనుగా. హల్లెలూయా, హల్లెలూయా. సో వాట్ వి నీడ్ టు గెట్ సాటిస్ఫైడ్? ట్రూత్, సత్యం. మనిషిని స్థిరపరచాలి కానీ మనిషిని టెంపరీ సిచ్యువేషన్లో పెట్టకూడదు. సో దేవుని యొక్క ఆలోచననే అది. సో దేవుడు ఒక వ్యక్తిని సంపూర్ణంగా విడుదల చేసి ఆ విడుదల స్థిరపరుస్తారు, ఎస్టాబ్లిష్మెంట్ చేస్తాడు. అంతేకాని దాన్ని రోజు కొంచెం 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 చేయడు. హల్లెలూయా. మరి ఇలాంటి కాన్సెప్ట్తో మన మైండ్ సెట్ పనిచేస్తే ప్రతి దినము దేవుడు మీకు నూతన క్రియనే జరిగిస్తాడు. ఆ నూతన క్రియనే మీరు అనుభవిస్తారు. ప్రతి దినము ఆ నూతన క్రియ ద్వారా ఈ లోకాన్ని పరిపాలించడానికి దేవుడు మీకు శక్తిని కూడా ఇస్తాడండి. సో గాడ్ ఈస్ గోయింగ్ టు డూ దీస్ థింగ్స్ ఇన్ 2026. హల్లెలూయా. సో ఎంతమందికి అర్థమైందండి వాక్యం? ఏం చేద్దాం? బై ద పవర్ ఆఫ్ ప్రేయర్. ప్రేయర్లో ఏం చేస్తాం? సో నూతన క్రియ చేసే ముందు దేవుడు ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడు? మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వపు కాలపు సంగతులను తలంచుకొను. హల్లెలూయా. ఒక విషయం చెప్పాను చూడండి, మైండ్ ఎట్లా పనిచేస్తుందంటే, మీ ఊర్లో ఎవరైనా చనిపోయారనుకోండి, ఆడికి వెళ్తారు. వాళ్ళ పేరెంట్సో వాళ్ళ చెల్లెల్లో వాళ్ళ అక్కలో కాబట్టి వాళ్ళు ఏడుస్తారు, అది నో ప్రాబ్లం. మీరు కూడా ఏడుస్తారు. ఎందుకు ఏడుస్తారో తెలుసా? వాళ్ళు చచ్చిపోయినందుకు కాదు, మీ వాళ్ళు ఎవరో చనిపోయారు, దాన్ని గుర్తు చేసుకొని మీరు ఏడుస్తారు. వాళ్ళు చేంజ్ చేస్తారు, అయ్యో మా డాడీ చచ్చిపోయినందుకు మీరు ఏడుస్తున్నారంటే అంత ఓవర్ యాక్షన్ ఓవర్ వస్తుంది. అంటే స్టిల్ అది మన నరాలలో ఇంకిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఏదైతే మన ముందు గమ్యం ఉందో దాని వైపే చూడండి. వాళ్ళ తండ్రి గారు చనిపోవచ్చు, తల్లి చనిపోవచ్చు, అక్కా చెల్లెలు చనిపోవచ్చు, మళ్ళీ వస్తారా? ఇది నీకు తెలుసా తెలీదా? సత్యం రారని తెలుసా తెలీదా? తెలుసు, బట్ నువ్వు నమ్మట్లేదాన్ని. హల్లెలూయా. ఇలాంటి ఎమోషనల్ థింగ్స్ ఇవన్నీ తొలగించి సరైన విధానంలో దేవుడు నీ ముందు ఏదైతే పెట్టాడో స్ట్రాంగ్గా దాని వైపే చూడటానికి, అదే మీ లక్ష్యం, అదే మీ గురి అన్నట్టుగా మీరు చూస్తూ మీరు ముందుకెళ్ళండి. హల్లెలూయా. సో జనవరి అయిపోతుంది, ఒక 1 మంత్ అయిపోయిన తర్వాత ఫిబ్రవరిలో అడుగు పెడతాం. దాని గురించి మళ్ళీ జనవరి గురించి ఆలోచించవద్దు. దేని గురించి ఆలోచించాలి? ఫిబ్రవరి, మార్చ్. సో దేవుడు చేస్తున్న నూతన క్రియ గురించి ఆలోచింపవా అంటున్నాడు దేవుడు. నువ్వేవేవో ఆలోచిస్తున్నావు కానీ
ప్రజెంట్గా నేను ఒక అద్భుతం చేస్తున్నాను కదా, థింక్ అబౌట్ ఇట్, మెడిటేట్ అబౌట్ ఇట్. హల్లెలూయా. సో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా ఒకవేళ మీకు ఉన్నట్లయితే ఈ విధంగా చేయండి, షూర్గా గాడ్ ఈస్ గోయింగ్ టు బ్రేక్ ద ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. సో గొప్ప ప్రాస్పారిటీ మీ చేతి నిండా డబ్బు వచ్చేలాగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఐ డిక్లేర్ దిస్ వర్డ్ ఇన్ జీసస్ క్రైస్ట్ మైటీ నేమ్. హల్లెలూయా. అందరికి అర్థమవుతుందా? రైట్ ఎవ్రీవన్. సో ఆ ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవుదామా? మళ్ళీ గుర్తుపెట్టుకుంటారా అన్నీ? మీ భార్య మిమ్మల్ని తిట్టింది, మీ భర్త మిమ్మల్ని తిట్టాడు, మీ అక్క చెల్లెలు తిట్టింది, అవన్నీ గుర్తుపెట్టుకుంటే ముందల ఒకరు నిన్ను పొగడుతోలు కూడా ఉంటారు, నిన్ను ఒక గొప్ప పొజిషన్లో తీసుకోపోయే వాళ్ళు కూడా ఉంటారు. మరి వాళ్ళను నువ్వు కనెక్ట్ చేసుకోవాలంటే మునుపు జరిగే ప్రతి ఒక్క విధానాన్ని నువ్వు దానికి రెస్పాండ్ అవ్వకుండా చూసుకోవాలి. హల్లెలూయా. సో యువర్ పాస్ట్ అన్లాక్స్ ప్రజెంట్, యువర్ పాస్ట్ అన్లాక్స్ యువర్ ఫ్యూచర్. నీ పాస్ట్లో ఉన్న పరిస్థితుల మీద ఆధారం చేసుకొని నువ్వు ఎప్పుడైతే ఆలోచిస్తావో నీ భవిష్యత్ అలానే డిటర్మైన్ అవుతుంది. సో అందుకే నేను తెలియపరుస్తున్నాను కదా, దేవుని వాక్యాన్ని బట్టి మీరు ఫ్యూచర్లోకి వెళ్ళండి. దేవుని వాక్యం ఏం చెప్తుందో ఫ్యూచర్లోకి వెళ్ళండి. డాక్టర్ అంటాడు 20 రోజులలో మీరు చనిపోతారని, నమ్మేస్తారా? ఈడ తలకాయలు ఊపుతారు, ఆ హాస్పిటల్లో తలకాయ ఆయనకు ఊపుతారు. ఎవడో మీ ఇంటికి వచ్చేసి చెప్పేస్తారు నీకు ఇది జరగబోతుంది, నమ్మేస్తారా? చెప్పండి, మా ప్రాఫిట్ చెప్పాడు నూతన క్రియ దేవుడు జరిగిస్తాడు. స్పీక్ టు దెమ్. హల్లెలూయా. యువర్ ఫెయిత్ ఈస్ ద డిటర్మినేషన్ ఆఫ్ వాట్ యు థింక్. నువ్వు ఆలోచించే విధానాన్ని బట్టి నీ విశ్వాసాన్ని కనెక్ట్ చేసుకుంటూ నీ ఫ్యూచర్ని డిటర్మైన్ చేస్తూ మీరు ముందుకెళ్ళండి. హల్లెలూయా. సో డిజైన్ చేసుకోండి మీ ఫ్యూచర్ని. దేవుడు మీ తలరాత రాసి పెట్టాడా? దేవుడు మీ తలరాత రాసి పెడితే మీరు మనుషులు కాదు, రోబోట్స్ అవుతారు. ఇది బాగా ఆలోచించండి. నో, దట్స్ ఎ ఫేక్ స్టేట్మెంట్. దేవుడు ఖాళీ పేపర్ని మీకు ఇచ్చేశాడు, మీ ఇష్టం ఉన్నట్టు రాసుకోండి అని. ఏది విత్తితే అది కోస్తా. ఒకవేళ దేవుని తలరాత మొత్తం రాసి పుట్టించాడు అనుకో, ఏది విత్తితే అదే కోస్తావనే వాక్యం చెప్తాడా? చెప్పాడు. ఆయన విత్తితే మనం కోయాలి, బట్ మనం విత్తుతేనే మనం కోస్తాం. అది మంచి అయినా చెడైనా. మరి నీ ఫ్యూచర్ అంతా కూడా నువ్వు పాస్ట్ లైఫ్లో ఉన్న సిచ్యువేషన్స్ని డిమాండ్ చేస్తూ ఉండడం వల్లనే నీ ఫ్యూచర్ అనేది ముందుకెళ్తూ ఉంటారు. సో దయచేసి ఈ కాన్సెప్ట్ ఆఫ్ వేలో మనం అందరం ముందుకు వెళ్ళాలా. ఎలాంటి చిన్న చిన్న డిప్రెషన్స్కి కూడా గురి కాకుండా చూసుకోండి. హల్లెలూయా. ఎప్పుడైనా సూర్యుని వెలుగు తగ్గిందా అండి? తగ్గిందా? దాన్ని దేవుడు నోటి మాటతో సృష్టించాడు. సూర్యుడు కలుగు అన్నప్పుడు అది కొన్ని ఎలిమెంట్స్ని గ్యాసెస్ ఫామ్ అయ్యి అది కలిగింది. భూమి ఆకాశాన్ని ఎట్లా సృష్టించాడు? మాట. భూమి కలుగును గాకంటే ఆ మాటనే అన్నిటిని తీసుకొచ్చి జమ చేసేసి ఆ భూమిని క్రియేట్ చేసి మరి నిన్ను ఎట్లా తయారు చేశాడు? ఎలా తయారు చేశాడు? మాటన ఆయననే ఇన్వాల్వ్ అయ్యాడా? ఆయన చేతులతో, ఆయన ఊపిరి, ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద గాడ్ ఆల్మైటీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద క్రియేషన్ ఆఫ్ ద మ్యాన్కైండ్. అలాంటి స్థాయిలో దేవుడు మిమ్మల్ని పుట్టిస్తే మరి సూర్యుని కన్నా ఉన్న వెలుగు కన్నా అత్యధికమైన వెలుగు మీలో ఉంటుందా? ఉంటుంది. అది ఈ రోజు నుంచే బయటికి రావాలని ప్రార్థిస్తున్నా. లెట్ ఇట్ బి కమ్ అవుట్ ఇన్ జీసస్ నేమ్. హల్లెలూయా. సో ఐజయా 60:1-2 చదివేసి ముగిద్దాం. ఐజయా చాప్టర్ 60:1-2 ఫస్ట్. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది. చూడుము భూమిని ఏం కమ్ముచున్నది? చీకటి. నేను చెప్పాను, వైలెన్స్ ఏదైతే ఉందో అది ఇంకా కంటిన్యూ అవుతుంది. ఆ చీకటి భూమి మీద కమ్మేస్తుంది కనుక ఏమంటున్నాడో వాగ్దానం ఏం చేస్తున్నా చూద్దాం. చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. భూమంతానేమో చీకటి ఉంది, ఆ భూమి మధ్యలోనే మీరున్నారు, కానీ నీ మీద చీకటి ఉందా?
లేదు. ఎవరి మహిమ నీ మీద కుమ్మరించబడుతుంది? సర్వశక్తిమంతుడైన దేవుని మహిమ నీ మీద కుమ్మరించబడుతుంది. లోకమంతా చీకటి ఉన్నప్పటికీ నీ పైన ఆయన మహిమ ప్రకాశించబడటమే దేవుని యొక్క వాగ్దానము. 2026లో అది మీ పట్ల దేవుని నెరవేరుస్తాడని. లోకమంతా అనేక విధములైన పర్సిక్యూషన్స్లోకి వెళ్తుంది. లోకమంతా టెరబుల్ సిచ్యువేషన్స్లోకి వెళ్తుంది. ఈ సృష్టి విలేతాండవం చేస్తూ ఉంటుంది. బట్ ఫర్ యూ there is no darkness. For you that there is a glory of the living God. ఆయన మహిమ మీద మీ మీద ప్రకాశింప చేయడానికి ఈరోజు వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడండి. ఎంతమంది బిలీవ్ చేస్తున్నారు? జస్ట్ గివ్ క్లాప్స్ టు జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. In the name of Jesus Christ, this prophecy can give going to get fulfilled. గొప్ప స్థానంలో మీరు రావాలంటే ఈ ఇన్స్ట్రక్షన్స్ని మీరు ఫాలో కావండి. The next track record belongs to you. హల్లెలూయా. 25లో అంతంత డిమ్మే ఉంటుంది, వైలెన్స్ ఉంటుంది, మనతోటి ఏవి కాదు. అఫ్ కోర్స్ దేవుడు మనల్ని కాపాడాడు. ఎన్నో యాక్సిడెంట్ల, ఎన్నో విపత్తులు జరిగిన, ఎన్నో రకరకాల శ్రమలు వచ్చినా మనం దాని నుంచి తప్పించుకొని సజీవంగా ఆరోగ్యంగా ఉన్నాం. అంతకు మించిన గొప్ప అద్భుతం లేదు. స్టిల్ బ్రతికి ఉన్నాం. ఈ 2026లో ఎవరైతే 25లో సమస్యలను తట్టుకొని దేవునిలోనే ఉండి వాళ్ళ పవిత్రతను, పరిశుద్ధతను కాపాడుకుంటూ దేవుని ధర్మం నెరవేరుస్తూ నీతిమంతుడుగా ఎప్పుడైతే వాళ్ళు ముందుకెళ్లారో 2026లో వాళ్ళు ఖచ్చితంగా దేవుని మహిమ చూస్తారండి. ఈ ప్రాఫెసీ గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి బిగ్గరగా హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. సో గాడ్ బ్లెస్ ఎవ్రీవన్. సో ఈ వాక్యాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. టైం లేదు కనుక సో ఇంకా కొన్ని ప్రోగ్రామ్స్లోకి కూడా వెళ్దాం. ఒకసారి అందరూ నిలబడతాం. రైట్. దేవుడి వాక్యాన్ని దీవించి మనందరిలో స్థిరపరచునుగాక. ఆమేన్.